పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్, మోటివేషనల్ స్పీకర్, సైకాలజిస్ట్ అండ్ అలానే ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు. హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? హాయ్, సూపర్ ఫైన్ మాధురి. నిఖార్స్‌గా, నిజాయితీగా ఉన్న ఆడదానికి ఎప్పుడు కూడా ఇబ్బందులు తప్పవు అనిపిస్తూ ఉంటుంది. అవును. ఎందుకంటే ఈ ఆడదానికి ఇంకొక ఆడదాని రూపంలోనే ఆ బాధ వచ్చి పడుతుంది. అంటూ ఉంటారు కదా, ఆడదానికి ఆడదే శత్రువు అని. అవును. అది కూడా ముఖ్యంగా ఏంటంటే భర్త మూలంగా ఇలాంటి ఏదో తలనొప్పి వస్తుంది వస్తుంది భార్యలందరికీ కూడా. అవును. తిన్నగా ఉండడం ఉండకుండా వేరే ఎవరితో నచ్చుతుంది, దాంతో వెళ్ళిపోతాడు. అవును. ఆ భార్యనేమో ఆ పాత చింతకాయ పచ్చడిలాగా మోజు తీరిపోయి వదిలేస్తాడు. పిల్లలు ఉన్నా కూడా ఆ, అసలు అంత గుర్తు, జ్ఞానం, పిల్లలు ఉన్నారు అనేవి కూడా పట్టించుకోకుండా అప్పుడే చక్కగా టీనేజ్ కుర్రాళ్ళలాగా ఇలా వాళ్ళతోటి ఏం మాట్లాడుతుందని నాకే అర్థం కావట్లేదు. ఒక రకమైన ఉక్రోషంతో మాట్లాడుతుంది, అవును. వచ్చేస్తుంది. అవును. అయితే అలా తిరుగుతూ ఉంటారు. ఆ, ఎందుకమ్మా అంటే ఇంట్లో నీ భార్యలో లేనిది పరాయి ఆడదాల్లో ఏం కనిపించింది అతనికి? చాలా మంచి క్వశ్చన్, చాలా గట్టి క్వశ్చన్, స్ట్రాంగ్ అయిన క్వశ్చన్ చెప్తాను. అయితే ఈ వేరే ఆడదాంతో వెళ్ళటానికి, అంటే వేరే వ్యామోహంలోకి వెళ్ళటానికి ఇక్కడ వయసు సంబంధం లేదు. ఆ, 30, 25 నుంచి, అంటే పెళ్ళైన వాళ్ళని తీసుకుందాము, ఇంకా చిన్న పిల్లల్ని వద్దు మనకి. పెళ్ళయిన 1 ఏడాది 2 ఏళ్ల తర్వాత నుంచి వీళ్ళల్లో ఏమవుతుందంటే కొన్ని రకాల మార్పులు వస్తుంటాయి. ఏమని అంటే, ఇంట్లో ఎప్పుడూ చూస్తుంటుందే కదా పెద్దేదో అనుకుని వీళ్ళు వెళ్ళే పని చేసే జాగా కావచ్చు. మోస్ట్లీ నేను ఐటీవే ఎక్కువ నేను చెప్తానమ్మా. మిగతా జాగాల్లో కాస్త సంప్రదాయాలు ఉన్నాయి. తొందరగా మగవాళ్ళు అట్రాక్ట్ అయ్యే సిచ్యుయేషన్స్ మిగతా ఉద్యోగ సంబంధిల్లో ఎక్కడ కనపడదు నాకు తెలిసి. లేదా ఒక స్కూల్ అనుకుందాము, లేదా ఒక ఆఫీసులు అనుకుందాము, అక్కడ ఈ వెర్రి ఉండదు. మోస్ట్లీ ఐటీ కంపెనీలు, మోస్ట్లీ ఏం కాదు, 98%, ఇందులో మొహమాటం ఎందుకు, 98% ఈ ఐటీల్లో పనిచేసే ఆడవాళ్ళ యొక్క వస్త్రధారణను బట్టి ఇక్కడ పనిచేసే ఇప్పుడు అందరూ సాఫ్ట్వేర్లు, ఈ హార్డ్వేర్లు వేర్లే కదా కోరుకుంటున్నారు. ప్రతి ఆడపిల్ల, ఇది ఆడపిల్ల చేసుకున్న తప్పే. ప్రతి ఆడపిల్ల నా భర్త సాఫ్ట్వేర్ అవ్వాలి, హార్డ్వేర్ అవ్వాలి, ఇంకో వేరవ్వాలి, ఇంకో వేరవ్వాలి, అలాంటి వాడినే చేసుకుంటాను అని అంటుంది. అన్నప్పుడు ఈ సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి విష సంస్కృతి ఉంది? పూర్తిగా బట్ట ఉండదు, జడ ఉండదు, బొట్టు ఉండదు, వెకిలి వేషాలు, పబ్బులు, గబ్బులు, జబ్బులు, ఇలాంటి సంస్కృతి ఎక్కువగా అక్కడ ఉంటుంది. అటువంటప్పుడు ఎక్కువ సమయం అతను ఎక్కడ గడుపుతున్నాడు? బయటే ఆఫీస్లోనే. ఆఫీస్లోనే కాదు. ఈవిడెప్పుడు ఏ చీరలోనూ సంప్రదాయబద్ధంగా ఉంటుంది. అలా చిరిగిన బట్టలు వేసుకోదు కదా ఏ ఆడ మనిషి. ఇలా సంప్రదాయంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మోస్ట్లీ ఆడపిల్లలు ఏమనుకున్నా నాకు నష్టం లేదు, కానీ ఈ చిన్న ఆడపిల్లలు కొంతమంది పెళ్ళైన భర్తల్ని, పెళ్ళైన మగవాళ్ళనే అట్రాక్ట్ చేస్తారు. అవును. పెళ్ళైన వాళ్ళనే పట్టుకుంటారు. ఎందుకు అంటే కనుక, చిన్నవాళ్ళు అంటే కొంచెం మళ్ళా వాళ్ళు ఒక ఏడాది 2 ఏళ్ళు తిరిగేసిన తర్వాత పెళ్ళి అంటూ వెళ్ళిపోతారు. తల్లిదండ్రులు చేసుకున్న దానికి పెద్దల పెళ్ళిళ్ళకి వెళ్ళిపోతారు. ఈ పెళ్ళైన వాడు ఎక్కడికి వెళ్తాడు? నెమ్మదిగా వాడి వీక్నెస్లు ఏమిటి, వాడి ఇష్టాలు ఏమిటి, వాడికి ప్యాకేజీ లీకేజీలు బాగా వస్తాయి కదా, సాఫ్ట్వేర్లో బాగా వస్తాయి కదా. ఆ వచ్చిన దానికి వీళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ చేసేసి ముందు గమనిస్తారు, తర్వాత మాట కలుపుతారు, ఆ తర్వాత ఏం చేస్తారు, సరదాగా అంటారు. ఇంకా అప్పటికి కొంతవరకు మునుగుతూ ఉంటారు. మునుగుతూ ఉన్న తర్వాత ఏదో ఒక సమయం చూసి, ఎప్పుడు మీ ఆవిడతోనే ఎప్పుడు వెళ్తూ ఉంటావు కదా, సరదాగా కాఫీ డే, ఈ టీ డే, బొంద డే, బోల్ డే, ఇవన్నిటికీ తిప్పుతూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా తిప్పుతూ ఉంటారో వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువైపోతుంటుంది. అది ఏం చేస్తుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళా కవర్ చేసుకోవాలి కదా. ఈ కవర్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే, ఆఫీసులో లేట్ అయింది, వర్క్ ఎక్కువైంది, ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదు, బాస్ ఉంచేశారు, ఇలాంటివన్నీ మొదట్లో చెప్తారు. కామోస్ అనుకుని ఈ పిచ్చి పిల్ల నమ్ముతుంది. కామోస్ నా భర్త ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు, మా కుటుంబం కోసమే కదా అని. అంటే ఇది ఒక ఏజ్ 30 నుంచి 35, ఒక 10 ఇయర్స్ వరకు తీసుకుందాము. ఈ ఏజ్ పిల్లల్ని ఎక్కువగా అవతల వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. చేసి ఏదైనా ఉందంటే పని, ఆఫీస్ పని, ప్రాజెక్ట్ పని, ఈ వంకలతో ఎవరు పట్టించుకోరు.
ఈ ఐటీ కంపెనీల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎక్కువగా ఉండవు. ఎవరితో వెళ్ళినా పర్వాలేదు, ఎవరెవరితో కాఫీ డేకి వెళ్ళినా పర్లేదు, ఎవరెవరితో మాట్లాడుకున్నా పర్లేదు. అక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండవు, వస్త్రధారణకి రిస్ట్రిక్షన్స్ ఉండదు. ఈ పరంగా మరొక విషయం చెప్తున్నాను, మన ఇండియాలో ఐటీ కంపెనీల్లో ఈ వస్త్రధారణ ఎందుకమ్మా? మనం డైరెక్ట్గా మొఖాలు చూసి మాట్లాడడం కదా. కొన్ని మొఖాలు చూసి మాట్లాడేటైతే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసము ఎట్లాంటి బట్టలు వేసుకున్నా పర్వాలేదు. కానీ ఎక్కడో మైకుల్లో మాట్లాడతాం కదా, లేదంటే చాట్ చేస్తాం కదా, దానికి ఇటువంటి ముక్కలు అవసరమా? అవసరం లేదు కదా. మరి ఐటీ యజమానులు ఏమైనా ఇబ్బంది పెడతారా అలా ముక్కలే వేసుకోవాలని? అలా లేదు. పెట్టే యజమానులు ఎవరైనా ఉంటే కనుక వస్త్రధారణ మార్చండి. కుటుంబాలు వీధిన పడుతున్నాయి, రచ్చ అయిపోతున్నారు, నాశనం అయిపోతున్నాయి. ఇలాంటి అసలు పూర్తి బట్టలు లేనిదే ఐటీ కంపెనీలోకి రాకూడదని కూడా నియమం పెట్టాలి. అది ఎక్కడో ఫారిన్ కల్చర్లో ఎందుకుంది అంటే వాళ్ళకి అక్కడ వాళ్ళ దేశ తాలూకా భౌగోళికంగా వాళ్ళ తాలూకా వేడి ఉష్ణోగ్రతల వల్ల వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారంటే పోనీ అనుకుందాం, ఇప్పుడు వాళ్ళు కూడా మంచివే వేసుకుంటున్నారు. కానీ మనం మాత్రమే సగం సగం బట్టలు వేసుకుంటున్నాము. ఇంకా మరీ చెప్పాలంటే అసహ్యంగా ఆ కల్చర్ని పెద్ద మొగాళ్ళు కూడా బళ్ళ మీద వెళ్ళేటప్పుడు డ్రాయర్లు వేసుకెళ్ళిపోతున్నారు. అది ఎంత అసహ్యంగా ఉంటుంది చూసే వాళ్ళకి. షార్ట్స్ అంటారు, అవి షార్ట్స్ కాదు, పబ్లిక్గా చెప్పాలంటే అంతే, ఇన్నర్సే వేసేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆడవాళ్ళకి ఆ సంస్కృతి రాలేదు, ఆడవాళ్ళకి. ఈ ఆడపిల్లలు ఎప్పుడైతే ఇలా అట్రాక్ట్ చేశారో వీళ్ళు నెమ్మదిగా దానికి లోబడిపోతుంటారు. లోబడిపోయి అది కూడా పోనీ పూర్తిగా ఇతన్నే నమ్ముతుందా? పెళ్ళైన వాడిని ఎందుకు నమ్ముతుందమ్మా? పెళ్ళైన వాడిని ఎందుకు మళ్ళా చేసుకుంటుంది? ఇలాంటివి చాలా ఉంటే ఎఫైర్లు వాళ్ళకి కూడా. అది వీళ్ళ దగ్గర 10 రూపాయలు, వాళ్ళ దగ్గర 10 రూపాయలు, ఇలాగా షాపుల కోసం కొంతమంది, తర్వాత సినిమాల కోసం కొంతమంది, ఇలాగా ఏం చేస్తుంటారంటే ఈ మగవాళ్ళని అట్రాక్ట్ చేసి, సంసారుడిని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఒక రకమైన దీనిలోకి తీసుకెళ్ళి పెళ్ళాం వద్దు అనిపించేటట్టుగా, వెగటు అని అనిపించేటట్టుగా తయారు చేసేస్తారు. అతని మైండ్ సెట్ మారిపోతుంది. అంటే మగవాడు మానసికంగా దుర్బలుడు, శారీరకంగా బలమైనవాడు. స్త్రీలు మానసికంగా బలమైనవారు, శారీరకంగా దుర్బలుడు. వీళ్ళకి శారీరక బలం తక్కువ, బుద్ధి బలము, మానసిక బలము ఎక్కువ. మగవాళ్ళకి ఏంటంటే ఈ వీక్నెస్ ఉండడం వల్ల వాళ్ళు దీన్ని అట్రాక్ట్ చేసి నెమ్మదిగా కుటుంబం నుంచి తప్పిస్తారు. ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నామనో, లేదంటే వేరే చోటుకి వెళ్తున్నామో, పార్టీ అనో, అలవాటు లేని అబ్బాయి, సంస్కారంగా పెరిగిన అబ్బాయిని కూడా అటువైపుకు మలిచేస్తారు. మలిచేసి తర్వాత ఎప్పుడైతే ఇతనికి వద్దు, ఈ అమ్మాయికి వద్దు, ఇతను వద్దు అని అనిపించిందో మాటలతో ఇబ్బంది పెట్టేసి మానసికంగా ఇతన్ని ఎందుకో పనికిరాని వాడిగా చేసేస్తారు. ఇటు అది ప్రతి ఒక్క మగ పిల్లవాడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే ఇబ్బంది పాలు చేశారో ఇటు కుటుంబానికి దూరం అయిపోతున్నాడు, ఇటు దీనికి దూరం అయిపోతున్నాడు. ఈ అమ్మాయి ఎందుకు ఉంచుకుంటుంది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు ఎవరు నష్టపోయారు? ఇతని కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి పెళ్ళైన ఆడపిల్ల, అందులో టీనేజ్లో ఉన్న పిల్ల, టీనేజ్ అంటే కొత్తగా పెళ్ళైన 10 సంవత్సరాల వరకు, మహా అయితే ఇంకా 15 సంవత్సరాల వరకు కూడా భర్తని కాపాడుకోవడమే మీ యొక్క బాధ్యత. తర్వాత పనులన్నీ పక్కన పెట్టండి. ఏమైనా సరే, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు తెలియాలి. యు ఆర్ ద పార్ట్ ఆఫ్ ద కదా, యు ఆర్ ద పార్ట్నరు. తెలియాలి, తెలుసుకోండి. అంటే ఏది చెప్పినా మొదటిసారి వినండి, రెండోసారి ఆలోచించండి, మూడోసారి నమ్మకంగా అడగండి. కానీ అడుగుతుంటే కూడా నీకెందుకు అనే స్టేజ్ కి వచ్చి నాకు నీతో అవ్వట్లేదు, నీ వల్ల నేను చాలా అంటే చాలా మెంటల్ ప్రెషర్ లోన్ అయిపోతున్నాను అని చెప్పేసి అనే మగవాళ్ళు కూడా ఉన్నారు. వెళ్ళిపో అని ఈజీగా అనేస్తున్నారు కదా. అనేస్తున్నారు. ఎందుకు మెంటల్ ప్రెషర్ వచ్చింది నీకు? ఇన్నాళ్ళు పెళ్ళైన పిల్లలు పుట్టే వరకు మెంటల్ ప్రెషర్ లేదా? ఆ ప్రెషర్ ముందు నుంచి ఉండాలి కదా. మరి ప్రెషర్ ఉంటుంది, కుటుంబం అంటేనే ప్రెషర్ ఉంటుంది. తట్టుకోవయ్యా, తట్టుకుని కుటుంబాన్ని తీసుకునిరా. బయట ఆవిడ నీకు ఆ ప్రెషర్ తగ్గించేస్తుందా? బయట ఆవిడ నీ పాకెట్ చూస్తుంది, భార్య కడుపు చూస్తుంది. అసలు బయట ఆవిడ వల్లే కదా పెళ్ళానికి కూడా చెప్పుకోకుండా ఇంత పెద్ద ప్రెషర్ పెట్టుకుంటున్నారు. అది తెలియట్లేదు. ఆవిడతో గడిపినవి ముయ్యాలి అని మొబైల్కి లాకులు, మనిషికి లాకులు, నోటికి లాకులు. ఎందుకు ఇంత ప్రెషర్లోకి తెలియకుండానే అభద్రతాభావంలోకి వెళ్ళిపోతున్నారు. ఏదో ఒక రోజు బయటపడుతుంది. అప్పుడు ఏమవుతారు అంటే పిల్లలకి దూరం అయిపోతున్నారు, ఇండైరెక్ట్గా పెళ్ళానికి దూరం అవుతున్నారు, పిల్లలకి దూరం అవుతున్నారు, అసలు తనకి తనే దూరం అయిపోతున్నాడు. ఆ విషయం తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి దీని నుంచి మార్గం ఏంటంటే భార్యలకి
కొన్ని సూక్తులు చెప్తాను. ఏంటంటే ముందు ఫస్ట్ గమనించుకోండి, ఎవరైతే నిజాయితీగా ఉన్న భర్త ఉంటారో మొబైల్లో లాక్లు అనేది ఉండదు. అంటే ఏదో లాక్స్ ఉంటాయి కదా, అవును ఆ లాక్స్ అనేది ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా పెళ్ళానికి తెలిసే ఉంటుంది. తెలిసే ఉంటుంది. ఒకవేళ పెట్టుకున్నారు అని అనుకుందాము మీరు అన్నట్టు, అది ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఫోన్ వచ్చిన వెంటనే పబ్లిక్గా ఎదురుకుండా మాట్లాడండి, భార్య ఎదురుకుండా మాట్లాడండి, తప్పేముంది. ఎటేటో వెళ్ళిపోయి నడుస్తూ వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి, సంథింగ్ ఏదో ఉన్నట్టు అని అనిపించవచ్చు. పోనీ మాట్లాడిన తర్వాత ఇదిగో పలానా నా ఫ్రెండ్ మాట్లాడుతున్నారు, ఎవరైనా అమ్మాయి అయినా పర్వాలేదు, ఆఫీస్ విషయాలు మాట్లాడేటప్పుడు దానిలో సీక్రెసీ ఎందుకు, నడుచుకుంటూ వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు, వేరే గదిలోకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎదురుకుండా భార్యకి మాట్లాడండి, లేదా మాట్లాడేసిన తర్వాత నా ఆఫీస్లో ఇలా ఉంది అని ఓపెన్ చేయండి. ఎందుకు అంటే తర్వాత మీరు చస్తే వైధవ్యం వహించేది ఈవిడే, తాళి కట్టిన ఆవిడే, చస్తే ముండ మోసేది ఈవిడే. నేను చాలా బాధతో చెప్తున్నాను. అయితే ఆ అమ్మాయి ఉండదు కదా, ఆ అమ్మాయి కాసేపు ఉండి వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి కోసము తాళి కట్టిన భార్యని, నీకు ప్రాణాలు అర్పించిన భార్యని, నీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన భార్యని ఎందుకు విడనాడుతూ ఉంటున్నారు? నీవు పుట్టించిన పిల్లల్ని కాదనుకుంటున్నారు. రేపటి నాడు ఎవరొస్తారు? ఏదన్నా అయితే నాన్నాని వీళ్ళు రావాలి, ఏమండి అని భార్య రావాలి. కాబట్టి ఏదేదో పైమోజుల కోసము వీళ్ళని వదులుకోవద్దు అని మగవాళ్ళకి చెప్పడంతో పాటు, మీకు కోపం వచ్చినా తప్పులేదు, మీ కుటుంబాన్ని కాపాడుకోండి అని ఆవేదనతో చెప్తున్నానే కానీ మీ మీద కక్ష కాదు, మీరెవరో కూడా నాకు తెలియదు, వ్యవస్థ నాశనం అయిపోతుందని బాధతో చెప్తున్నాను. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈ ఆడపిల్లకి అంటే భార్యకి ప్రతి హక్కు ఉంటుంది. ఫైనాన్షియల్గా చెప్పండి, మీ జీతం ఎంతో చెప్పండి. ఆల్ ఆఫ్ సడన్గా మీకు ఏదైనా జరిగితే ఇవాళ రేపు 30-40కే హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ఏదైనా ఈఎంఐలు కానీ ఆ అమ్మాయిలు కానీ ఏవైనా ఉంటాయి కదా, కారు ఈఎంఐలు, ఆ అమ్మాయిలు ఈఎంఐలు ఉంటాయి కదా, కట్టవలసినవి లోన్లు. మరి ఈ పిల్ల ఎక్కడి నుంచి కడుతుంది? నీ జీతం తెలీదు, నీ అప్పులు తెలీదు, నువ్వు ఎవరికి ఇస్తున్నావో తెలీదు. మరి ఈ పిల్ల ఏమైపోవాలి? కుటుంబాన్ని పెట్టుకుని ఏమైపోవాలి? కాబట్టి మీ ప్యాకేజ్ మీరు కనుక్కోవాల్సిన బాధ్యత. ఏ క్రెడిట్ కార్డులా, లేకపోతే ఆ కార్డులా, ఈ కార్డులా ఏవో ఉంటాయి కదా, అవన్నీ ఒకరోజు, వారానికి ఒకరోజు టైం ఉండద్దు అనద్దు. వారానికి ఒకరోజు ఔటింగ్ మానేయండి, నష్టం లేదు. నెలలో ఒక వారం రోజులు భార్యాభర్త ఇద్దరు కలిసి కూర్చోండి, ఓపెన్గా మాట్లాడుకోండి. నాకు ఇంత అప్పు ఉంది, నాకు ఇంత వస్తోంది, నేను ఇంత పేరు మీద దాచిపెడుతున్నాను, ఇన్సూరెన్స్లు కట్టాను, ఇలా ఫైనాన్షియల్కి సంబంధించినవన్నీ భార్య అడగాలి, భర్త చెప్పాల్సిందే. ఇందులో వేరే తోటే లేదు. అడిగే హక్కు ఈమెకుంటుంది, చెప్పవలసిన బాధ్యత అతనికి ఉంటుంది. ఇవి చూసుకోండి. ఇంకా ఏదైనా అవి చెప్పలేదు అంటే కనుక పెద్దలని ఇన్వాల్వ్ చేయండి. ఆ పిల్లడికి నో అనే హక్కు లేదు. కాళ్ళు కడిగి కన్యాదానం చేసి బట్టలు ఇచ్చి డబ్బులు ఇచ్చి కట్నం ఇచ్చినప్పుడు అత్తని నువ్వెవరు అడగడానికి హక్కు లేదు, అల్లుడికి మామకి హక్కు లేదు. ఇవన్నీ పుచ్చేసుకుంటావా? పిల్లని తీసేసుకుని వెళ్ళిపోతావా? నీ గురించి, నీ ఫైనాన్షియల్ గురించి నా అమ్మాయికి ఎందుకు చెప్పట్లేదు అని అత్తమామలు నిలదీసినప్పుడు చెప్పవలసిన రైట్ అల్లుడికి ఉంటుంది, చెప్పవలసిందే. అత్తమామలు కూడా అడిగే హక్కు వాళ్ళకు ఉంటుంది. పిల్లనిచ్చి చేతులు దులిపేసుకోవడానికి 10 నెలలు మోసి కన్న కడుపు మాది వదులుకోలేం కదా. కాబట్టి అన్నదమ్ములు, ఈ పిల్ల వైపు నుంచి అన్నదమ్ములు కానీ తల్లిదండ్రులు కానీ అడగండి. అప్పటికీ చెప్పలేదనుకోండి, నలుగురిలో పంచాయతీ పెట్టండి. భార్యని ఎందుకు ఇచ్చామయ్యా, నీకు వచ్చి వండి పెట్టడానికనే కాదు, పిల్లల్ని కనేయడానికే కాదు, నీ ప్రతి విషయం తనకి తెలియవలసిందే. తన విషయం ప్రతిదీ నీకు ఎలా తెలుస్తోంది? అన్నీ చెప్తోందిగా, మరి ఖర్చులు చెప్తోంది, వచ్చినవి చెప్తోంది కదా. మరి నువ్వెందుకు చెప్పట్లేదు? నువ్వు ఏ పని చేసినా భార్యకి తెలియాలి, నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా భార్యకి తెలియాలి. ఇంట్లో చెప్పడం అనేది బాధ్యత. రేపటి నాడు ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరొస్తారు? ఆవిడ రాదు. వచ్చినవాడు పక్కకి వెళ్ళిపోతే నీకేమిటి సంబంధం అమ్మా అని అంటారు కదా, భార్యనే ముందు ఇన్వాల్వ్ చేస్తారు. కాబట్టి ప్రతి భర్త భార్యకి చెప్పవలసిందే, ప్రతి భార్య అడగవలసిందే. అడగలేదు అంటే కనుక ఇన్వాల్వ్ చేయండి, ఇన్వాల్వ్ చేసి కూర్చోపెట్టండి. ఒక ఆదివారం మనదయ్యా, కూర్చో, నీకు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, నాకు అన్నీ తెలియాలి. కరెంటు దగ్గర నుంచి, వెచ్చాల దగ్గర నుంచి, ఇంటి రెంట్ దగ్గర నుంచి, ఈఎంఐలు, కారు ఈఎంఐలు, లోన్లు అన్నీ ఎంత వస్తుంది ఒక పుస్తకం రాసుకోండి. వచ్చే జీతం ఎంత, మనం లోన్లకు ఎంత పోతుంది, ఎంత సేవింగ్స్ చేసుకుంటున్నాము, ప్రతిదీ తెలుసుకోవాల్సిందే.
తెలుసుకునే హక్కు ఆడపిల్లకు ఉంటుంది, చెప్పవలసిన బాధ్యత భర్తకు ఉంటుంది. అది సూపర్ అండి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా చేరాల్సిన వీడియో ఇది. అసలు ఎక్కడెక్కడైతే భర్త మాట వినట్లేదు, ఈ మధ్య కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నాడు ఆ. అనుకుంటున్న ఆ టైంలోనే గనక మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ కూడా పాటించినట్లయితే పాటిస్తే. ఆడది ఉమ్. ఖచ్చితంగా దాని నుంచి బయటికి రావడానికి ఛాన్స్ ఉందేమో అనిపిస్తుంది. అవును, భయపడాల్సిన పని లేదు. అది నీ హక్కమ్మా. పెళ్ళంగా తాళి కట్టించుకున్నందుకు, నలుగురిలోనూ పెద్దల పెళ్లి చేసుకున్నందుకు నీకు హక్కు అది. ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్ళ గురించి అన్నప్పుడు ప్రేమికులు ఉన్నారు కదా, లవర్స్, వాళ్ళు పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు దగ్గరికి నువ్వే వెళ్ళిపో. ఏమమ్మా, నేను మీ అబ్బాయిని ప్రేమించాను, మా పెద్దవాళ్ళతో మాట్లాడండి. అసలు ఏమిటి మీ అబ్బాయి మెంటాలిటీ ఏమిటి? ఇప్పుడు ఈ అమ్మాయితో తిరిగిన మెంటాలిటీ వేరు ఈ పిల్లాడిది. పెద్దల దగ్గర నుంచి వచ్చేటప్పటికి అక్కడ ఏమీ తెలియని శ్రీరామచంద్రుడు. కాబట్టి ఎవరినో తీసుకుని వెళ్ళి, లవ్ మ్యారేజ్ తప్పంటలేదు, తండ్రినో అన్ననో తల్లినో తీసుకుని వెళ్ళి మాట్లాడించండి. మాట్లాడించిన తర్వాత ఇలా చేసుకోబోతున్నాము, ఓపెన్ అవ్వండి. ఈ అబ్బాయి ఓపెన్ అవ్వకపోవచ్చేమో. ఓపెన్ అయిన తర్వాత అప్పుడు మాకు పెళ్ళి అయితే జరుగుతుంది కదా, సరే మీ పిల్లవాడికి మేము ఇలా చేసుకుందాం అనుకుంటున్నాము, ఇద్దరికి చెరిసహము, మేము ఇంత కట్నం ఇస్తాము, మా పిల్లకి ఇంత కట్నం ఇవ్వండి. కట్నం అంటే పిల్లకి భరోసా, మీరు భరోసా ఇవ్వండి, మేము కట్నం ఇస్తాము. ఇద్దరు వాళ్ళ కోసమే కదా, ఎవరిచ్చినా వాళ్ళు బాగుండడం కోసమే కదా. కాబట్టి ఏదైనా మొహమాటం లేకుండా నిర్మొహమాటంగా పెళ్ళిల్లోనే మాట్లాడుకుంటే మంచిది. ఆ తర్వాత ఒప్పుకొని పత్రాలు ఇవాళ రేపు నమ్మకం లేదు కాబట్టి, పూర్వం ఇలా జరగలేదు. భార్య భర్త, భర్త భార్య కలిసి చనిపోయే వరకు నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం లేదు కాబట్టి డబ్బుతోనే మాట్లాడుకుందాం, తప్పులేదు. కుటుంబం చల్లగా ఉండాలంటే నువ్వెంత ఇస్తావు, నేనెంత ఇస్తాను, పెద్దవాళ్ళు మాట్లాడాలి, పిల్లలు కాకుండా. ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు డబ్బులు మాటలు అయ్యాక ఏం కట్నం ఇంత ఇవ్వండి అని అడగట్లేదా వాళ్ళు? అలాగే వీళ్ళు కూడా రెండు సమానమే. ఏదైనా అల్టిమేట్ పిల్లలు బాగుండాలి. చాలా బాగా చెప్పారు. మంచి సూత్రాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి ఆచరించి ఖచ్చితంగా పాటించాల్సింది. అప్పుడే కుటుంబాలు బాగుంటాయి. బాగుంటాయి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నమస్తేనన్నా.